జోనల్ రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు సపోజ్ చిత్తూరు జిల్లా అనుకోండి, చిత్తూరు జోనలు, మదనపల్లికి జోనలు, తిరుపతికి జోనల్. ఈ జోనల్లో రిజర్వేషన్ అనేది ఉండాలి. రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాలేదు. అదే రాష్ట్ర వ్యాప్తంగా అటుపక్క ఆంధ్ర కానీ, కోస్తా కానీ, రాయలసీమ కానీ ఈ జోనల్లో కూడా రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ కాలేదు. ఇప్పుడు కూడా ఏ వర్గం పార్టీ అధికారంలోకి వస్తే ఆ వర్గం వాళ్ళు మాత్రమే తెచ్చుకుంటున్నారు. అటువంటి లేకుండా అందరికీ సమన్వయం జరిగే విధంగా ప్రయత్నించాలని చెప్పి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సుబ్బారావు గారు, ఎక్స్ డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ కన్వీనర్. సార్, ఇక్కడ చేసినటువంటి పెద్దలకి, న్యాయవాద మిత్రులకి, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మాజీ శాసన సభాపతి గారు నాదెండ్ల మనోహర్ గారికి, వాసుల హరిప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఈ అవకాశం కల్పిస్తున్నాను. నన్ను నీ న్యాయవాదిగా నన్ను మాట్లాడమన్నారు. నీ న్యాయవాదిగా కన్నా బిఫోర్ ముందు తర్వాత ఇంటి బయట వస్తే మనిషిని కాస్త నేను మనిషిగా నేను చెప్పుకోవాల్సిన విషయాలు కొన్ని ఒక పార్టీ అధినేతకి చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు మాకు రాష్ట్రానికి ఒక కాపలాదారుడిగా వచ్చారు. రోజు మాకు భరోసా ఉంది. వాళ్ళు నేను చెప్పుకోవాలి. న్యాయవాది చాలా మంది చెప్తాను, న్యాయవాద సమస్యలు చాలా ఉన్నాయి. భావోద్వేగం ఏంటంటే దాదాపు నాకు ఊహ చేసినప్పటి నుంచి పేదవాడికి ఇల్లు ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికి ఇస్తూనే ఉంటారు. ఎవరు జరుగుతున్నా తెలియదు. గతంలో ఒక కుటుంబంలో డజను అరడజను ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇద్దరు లేక ముగ్గురే. ఎక్కడ చూస్తున్నాయి ప్రభుత్వ సంక్షేమ పథకాలని అవసరమే ప్రజలకి. ఎక్కడ పోతున్నాయి, ఎక్కడ అందుతున్నాయి? రాష్ట్ర జనాభా 6 కోట్లు అయితే 1.5 కోట్లు వైట్ కార్డులు ఉన్నాయి. ఎవరికి సంక్షేమ పథకం? 20 ఉల్లిపాయలు 100 రూపాయలు కిలో, 25 రూపాయలు గ్యాస్ పెరిగితే దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం. ఉల్లిపాయలు 4 కిలోలు మినిమం మధ్య దిగువ మధ్య 4 కిలోలు నెలకి 170 రూపాయలు ఉల్లిపాయల కిలో. ఇవి సామాజిక సమస్యలు. ఇవి నేను అడ్వకేట్గా చెప్పాలి. నా మిత్రులు చాలా మంది చెప్తారు న్యాయవాద సమస్యలు. ఎందుకంటే న్యాయవాది అనేవాడు ఆత్మాభిమానంతో బతికేవాడు. ఒక ఆంగ్లంలో సోషల్ ఇంజనీర్ అంటారు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాలో హైలీ పెయిడ్ అడ్వకేట్స్ అంటారు. భారతదేశం వచ్చేసరికి కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానంతో బతికేవాడు. మాకేం శాలరీస్ ఉండవు. సార్ చెప్పినట్టుగా, మా లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కొన్ని వర్గాలకి అభివృద్ధి ఫలాలు కొన్ని వర్గాలకి అన్నట్టుగా కొన్ని ఇవాళ జాతీయ బ్యాంకుల్లోకి లాయర్గా వెళ్ళాలన్నా, ఇన్సూరెన్స్ కంపెనీ లాయర్ వెళ్ళాలన్నా, గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావాలన్నా, పీపీ అవ్వాలన్నా, యూనివర్సిటీ కావాలన్నా, ఇంకోటి ఏదన్నా కానీ ఏదో ఒక రాజకీయ పార్టీ గొడుగు కింద ఉంటే తప్పితే వాటిలో మునుగడ సాధించిన పరిస్థితి. ఇవి నిన్ను లేకుండా ఒక ఆత్మావంతం బతికే అడ్వకేటు, ఒక న్యాయవాది మాత్రం దిగువ మధ్య తరగతి కన్నా చాలా హీనంగా ఉంటుంది. ఈవెన్ చెప్పుకోడు. ఒక మాటలు చెప్పాలంటే సితార సినిమాలు సర్ప పరిస్థితి చాలా మంది అడ్వకేట్లది. ఆత్మావంతం బతు చాలా మంది నాకు తెలిసిన మిత్రులు ఆకలితో బాధపడేవాళ్ళు ఉన్నారు. చెప్పుకోవాలి. ఒక ఆరోగ్యశ్రీ కార్డు లేదు, ఎవరు చెప్పు, ఒక ఇల్లు లేదు, ఎవరు అడుగు, ఇంకా వేరే అడ్వకేట్లు అంటే సొసైటీ ముసుగులో ఒక విధమైన వైట్ కార్డు చాలా హ్యాపీగా ఉంటున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు చెప్తానంటే అడ్వకేట్ అనే వ్యక్తి ఒక ఆత్మగౌరవంతో బతికేవాడు. మిగతా చోట్ల ఎక్కడ రాజీ పడలేక ఆ ఉద్యోగానికి వస్తాడు. ఒక అడ్వకేట్ ఒక్కడే ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేయడం కొంచెం ఎక్కడైనా కొంచెం గట్టిగా నిలదీసి ప్రశ్నించాడు. అలాంటి ప్రశ్నించే వాళ్ళకి వచ్చిన ఒక నాయకుడు మా ఆయుధం మీరు ఇవాళ. అందుకే మేము రెస్పెక్ట్ ఇస్తాం. ఇంకా మాకేంటంటే మీ అవసరం మాకుంది సార్. దయచేసి మీ అవసరం మాకుంది. మీలాంటి నాయకుడు కావాలి. ఈరోజు ప్రజల కోసం వచ్చిన నాయకుడు మీరు. మేము ఓటు కొని ఏపించలేకపోవచ్చు. మా ఓట్లే దేశం. భావితరాలు మా పిల్లలు ఉన్నారు, మా తరాలు. మీరు తరతరాల నాయకులు తప్పితే ఒక ప్రాంతానికి ఒక వర్గానికి కాదు. మీరు మీ అవసరం మాకుంది. రాజకీయ వాళ్ళ వృత్తి వ్యాపారం వారసత్వం అయిపోయింది సార్. నేను ఈరోజు ఇలాంటి మీ వేదిక ఇదే ఒక ముందు మిమ్మల్ని అదే రైతు బజార్లో ఒక 2000 మందికి వెనకాల నుంచి మిమ్మల్ని చూశాను. అక్కడ అవకాశం ఇక్కడ అవకాశం తెలిసి నా మిత్రులతో రిక్వెస్ట్ చేసుకొని ముందు కూర్చున్నాను. నేను 26 సంవత్సరాల న్యాయవాద వృత్తిలో ఉండి కూడా నాకంటూ ఒక భద్రత బతుకు. కేవలం ఒక దిగువ మధ్య తరగతి జీవితం గడుపుతున్నావు, బట్ గౌరవంగా బతకాలి. అలా అని ఏ పనులు చేయలేదండి, ఇంకోలా బతకలేదండి. ఇవాళ మీరు మాకు కాపలాదారండి. మీలాంటి వాళ్ళు ఉండబట్టి, ఎక్కడో ప్రశ్నించే వాళ్ళు ఉండబట్టి రాజ్యం ఒక కనీసం ఒక భయం అనేది ఉంటుంది ప్రజలు పాలకుల పట్ల. ఇవాళ ఒక ఆరోగ్యశ్రీ సంక్షేమ పథకాలు చూడండి. మాకు ఎక్కడ ఏ వంతున్నా చెప్పండి. అసలు ఇవాళ మాకు ఒక అడ్వకేట్ జీవితకాలం చనిపోతే మ్యాక్సిమం మాకు ఇచ్చేది ఒక 10 లక్షలు ఇస్తాను ఎన్నో రోజులు చెప్తే ప్రకటన. ఆ పరీక్ష వాళ్ళకి లేదు. ఒక అడ్వకేట్ చనిపోయిన తర్వాత భార్య బిడ్డలకు వస్తుంది. అదే కంటి ముందు భార్య బిడ్డలు అనారోగ్యంతో పడితే ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి సార్? మేము 30 ఏళ్ళ క్రితం అయితే మాకు రేపిస్ కలిస్తే, కుక్కలు కలిస్తే గవర్నమెంట్ హాస్పిటల్ పొట్ట మీద సూది వేసుకున్నాం. ఇప్పుడు ఇవాళ అలాంటి పరిస్థితి లేదు కదా. ఇవాళ ఇన్ని వేల కోట్ల ఆరోగ్యశ్రీలకి ఖర్చు పెట్టి ప్రభుత్వ హాస్పిటల్ ఎందుకు నిధులు అయిపోయాయి? వాటి బాగు చేయొచ్చు కదా సార్.
ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి, ప్రభుత్వ హాస్పిటల్, ఇదే రీ హాస్పిటల్లో ఇదే పొట్ట చుట్టూ 30 ఏళ్ళ క్రితం చేసుకున్నాను. ఇవాళ నేను పోలేను కదా, నా బిడ్డను తీసుకోపోలేను కదా, మా పిల్లల్ని తీసుకోను. అదేవిధంగా ఆడపిల్లలు రోడ్ల మీద భయం ఎక్కడ ఉంది సార్? ధైర్యం ఎక్కడ ఉంది చెప్పండి? భయపడుతూ బతకాలి. 2 ఆడపిల్లలు సార్, నాకు 2 ఆడపిల్లలు. పోనీ ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదివే పిల్లలకు కూడా ధైర్యం ఉందా? వాళ్ళ భవిష్యత్తు మీకు గ్యారంటీ. అందరి తమిళ పక్కన పొరుగు రాష్ట్ర తమిళనాడు చూడండి, ఎంతమంది అక్కడ మన ఆంధ్రాలో ఉన్నారు. ఎందుకంటే మన కాలేజీలు మంచిగా వచ్చి మన విద్యా వ్యవస్థ నుంచి ఒక ఇబ్బంది. దేశం అంటే మట్టి కాదు సార్, మనుషులు ఉన్నారు సార్. దేశ భద్రత అంటే సరిహద్దు భద్రత కాదు, దేశంలో ప్రజలందరి భద్రత కూడా అది. మా అందరూ భద్రత కూర్చోవాలి సార్. మేము పటేల్ని వివేకానందని స్ఫూర్తి పాటలు చదివాము. మాకంటూ ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా మీరు వచ్చేది రోజు, ఒక యోగి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇలాంటి అవకాశం మేము చూస్తున్నాం. మేము మీ దగ్గరకు రావడానికి నాకు సమయం పడ్డది సార్. నేను అందరిలో ఒకడిని, వీళ్ళలో ఒక రిప్రజెంటేటివ్ వచ్చాను చెప్తే నా వ్యక్తిగత విషయాలు కాదు సార్. వీళ్ళు చాలా మంది వాయిస్ మీ దగ్గర తీసుకొస్తున్నాను ఇవాళ సార్. మాకు ఇవాళ మహారాష్ట్రలో నాగపూర్ సర్క్యూట్ బెంచ్ ఉంది సార్. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వరంగల్, విశాఖపట్నం సర్క్యూట్ బెంచ్ పెంచాలి, హైకోర్టు డివిజన్ బెంచ్ పెట్టాలనుకున్నారు. తమిళనాడులో మధురైలో ఉంది సార్. అలా మా తిరుపతికి అనుకున్నారు. కొన్ని కారణం వల్ల, కొన్ని పాలకులు వైఫల్యం వల్ల యూటీ కాకుండా, యూటీకి కొంతమంది నాకు బాగా కావాలి ఒక ఇష్టమైన వ్యక్తి యూటీ కోసం చాలా పరాడు. నాకు బాగా ఇష్టమైన వ్యక్తి ఒక ఆయన. అందరూ ఆయన విమర్శించారు ఆయన. బికాస్ అంటే ఆయన నాయకత్వంలో కొన్ని కారణాలు ఏమైందంటే ప్రతి ఒక్కరు ఆయన్ని పాజిటివ్గా ఫీల్ అయ్యారు. ఇప్పుడు మీది ఏంటంటే మీది రావడానికి బస్సు ప్రసాద్ గారు, మనోహర్ గారు ఉన్నారు, ఇంకో ఉన్నారు. దిస్ గుడ్ ఇలాంటిది. ఎందుకంటే ప్రతిదీ మీదికి ఏమవుతుందంటే మీలాంటి ఒక కావాల్సిన వాళ్ళని అందరూ మేము వస్తే, మీకు పాజిటివ్ వస్తే మీరు అందరికీ చెప్పలేరు కదా. అక్కడ మా సాటిస్ఫాక్షన్ మేము ఫెయిల్ అయిపోయి ఇంకొక పోతున్నాం. అట్లా నాకు ఇష్టమైన వ్యక్తి, బాగా ఇష్టమైన వ్యక్తి కోసం ఆయన రావాలని చెప్పి ఇదే మరి కర్నూలు, రాయలసీమ ముఖద్వారంలో పోయి ఎక్కడెక్కడ తిరిగి, రాష్ట్రం అంతా తిరిగి ఎన్నో పడి ఆయన ఆహ్వానించారు. మా ఆహ్వానంకి వచ్చారు. ఆయన మీద ఇన్ని రాళ్ళు వేస్తారో మనకు తెలుసు. ఆయన యూటీ కోసం కూడా అందరూ విమర్శించారండి. ఇవాళ యూటీలో ఎక్కడ హైదరాబాద్లో హైకోర్టు డివిజన్ చేశారు. మాకు సర్క్యూట్ బెంచ్ సార్. హైకోర్టు మాకు తిరుపతికి వస్తే సంతోషమే. ఒకవేళ లేదు, ఇప్పుడు అక్కడ అమరావతిలో ఉంటే కూడా ఒకవేళ భవిష్యత్తు విభజన చేసి సర్క్యూట్ బెంచ్ ఇవ్వండి సార్ మాకు, మా ప్రాంతానికి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి సర్క్యూట్, ఇక్కడ ప్రాంతానికి. అదేవిధంగా సార్ ఇంకోటి సార్, న్యాయవాదులకి హెల్త్ కార్డ్స్ ఇలాంటివి. ఎందుకంటే న్యాయవాదులకి ఉంటూ పిల్లలకి సార్ సోషల్ సెక్యూరిటీ కావాలి. సమాజంలో తిరిగే పిల్లలకి సోషల్ సెక్యూరిటీ కావాలి సార్. సార్ మేధావులు మౌనం దేశాన్ని చేయడం అంటారు, మేధావులు మౌనం దేశం చేయడం. ఇప్పుడు జపాన్ గురించి చెప్పుకుంటున్నాం సార్. చేపలు పట్టించడం నేర్పించాలి, చేపలు పట్టి అనేసి అలాంటి అవసరం సార్. మార్కెట్లో మీరు వెళ్ళే రైతు బజారు 50 రూపాయలు సార్ బియ్యం, మామూలు చిన్నగా బియ్యం, రూపాయి బియ్యం వరకు కావాలి సార్.